అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన ప్రతీకార సుంకాల ప్రభావంతో ఏర్పడిన నష్టాల నుంచి పూర్తిగా బయటపడిన తొలి ప్రపంచ మార్కెట్ గా భారత స్టాక్ మార్కెట్ నిలిచింది. అంబేద్కర్ జయంతి సందర్భంగా సోమవారం సెలవు తర్వాత మంగళవారం తిరిగి ప్రారంభమైన ట్రేడింగ్ లో భారత స్టాక్ మార్కెట్లు గణనీయమైన లాభాలను ఆర్జించాయి. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 50 సూచీ మంగళవారం ట్రేడింగ్ లో ఏకంగా 2.4% మేర పెరిగింది. ఈ వృద్ధితో ఏప్రిల్ 2న ట్రంప్ టారిఫ్లపై కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేసిన నాటి స్థాయికి సూచీ తిరిగి చేరుకోవడం విశేషం. బ్లూమ్బెర్గ్ నివేదిక ప్రకారం ట్రంప్ చర్యలతో ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న అనిశ్చితి నేపథ్యంలో అంతర్జాతీయ పెట్టుబడిదారులు భారత మార్కెట్లను సాపేక్షంగా సురక్షితమైనవిగా పరిగణిస్తున్నారో తెలుస్తోంది. ప్రస్తుతానికి అమెరికా ప్రకటించిన ఈ ప్రతీకార సుంకాలు చైనా మినహా ఇతర దేశాలపై హోల్డ్లో ఉన్నాయి. అయితే ప్రపంచంలోని రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు తయారీదారులుగా ఉన్న అమెరికా, చైనా మధ్య వాణిజ్య ఘర్షణకు ప్రపంచ మార్కెట్లను కుదుపులకు గురిచేసే శక్తి ఉంది. ఈ నేపథ్యంలో 140 కోట్లకు పైగా జనాభా, బలమైన దేశీయ పెట్టుబడిదారుల కారణంగా సంభావ్య ప్రపంచ మాంద్యాన్ని తట్టుకునే సామర్థ్యం భారత మార్కెట్లకు మెరుగ్గా ఉందని తాజాగా ఓ నివేదిక పేర్కొంది. గత 2 త్రైమాసికాల్లో ఈక్విటీ బెంచ్ మార్క్ దాదాపు 10% క్షీణించిన తర్వాత భారత స్టాక్ మార్కెట్ ఈ పునర్జీవానికి సాధించింది. ట్రంప్ టారిఫ్ ప్రకటన తర్వాత అమ్మకాలు తీవ్రమయ్యాయి. అయితే వృద్ధి అంచనాలలో స్వల్ప తగ్గుదల, అధిక వాల్యుయేషన్లు వంటి ఇతర కారణాలు కూడా గతంలో మార్కెట్ పతనానికి దోహదపడ్డాయి.